ప్రస్తుతం మనము బుజ్జి దగ్గర ఉన్నాం. కల్కి 2898 ఏడి సినిమా ఇప్పుడే చూసాం. ప్రసాద్ ఐమాక్స్ దగ్గర బుజ్జిని కూడా తీసుకొచ్చి పెట్టారు. ఈ సినిమాలో బుజ్జి ఎంత హైలైట్ అందరికీ ఇప్పుడే ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసుంటుంది. ప్రభాస్ ఈ వెహికల్లోనే ఆయన ప్రయాణిస్తారు. టైర్ చూడండి ఒకటి ఎంత ఉన్నాయి అసలు. ఇలాంటి టైర్ని సినిమాలో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అంటే అశ్వత్థామ క్యారెక్టర్ ఒక్క చేత్తో పీకి పడేస్తారు ఇలాంటి టైర్ని. దీన్ని మళ్ళీ ప్రభాస్ గారు తీసుకెళ్ళి ఆయన దాన్ని రీమోల్డ్ చేయడం, ఈ ఈ బుజ్జిని ఇలా ఉన్న బుజ్జి సినిమాలో తర్వాత దాన్ని మౌల్డ్ చేసి దాన్ని ఫ్లై అయ్యేలాగా చేయడం అసలు ఈ సినిమాలో ఇదొక క్యారెక్టర్ అనేది ప్లే చేస్తుంది. పర్టికులర్గా ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు ఎలాంటి క్యారెక్టర్స్ అయితే ప్రధానంగా ఉంటాయి, అలా బుజ్జి కూడా ఈ కల్కి సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ లాగా చెప్పుకోవచ్చు. ఈ బుజ్జిని కూడా కల్కి సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ లాగా చెప్పొచ్చు. ఈ బుజ్జిని అసలు సినిమా ప్రమోషన్స్లో కూడా ఎక్కువగా ప్రతి చోట ప్రతి ఏరియాకి వెళ్ళి ప్రమోట్ చేసింది ఈ బుజ్జితోనే. ఈ బుజ్జిని కల్కి సినిమాకి హైలైట్. ఈ బుజ్జితోనే ప్రభాస్ అనేది ఆయన యుద్ధాలు చేయడం, దీంట్లో వెళ్ళడం జరుగుతుంది. చూస్తుంటే ఈ బుజ్జి సెకండ్ పార్ట్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఈ బుజ్జిని మహీంద్రా కంపెనీ వాళ్ళ సహకారంతో నాగాశ్విన్ డైరెక్టర్ నాగాశ్విన్ తయారు చేశారు. ఇది తయారు చేయడానికి కూడా దాదాపు 2-3 ఇయర్స్ పడింది. ఇది ఒక స్పెషల్ మెటీరియల్తో తయారు చేసినట్టు మనకైతే తెలుస్తుంది. ఇక ఇలాంటి వెహికల్స్ని మహీంద్రా కంపెనీ వాళ్ళు మరికొన్ని కూడా ఎక్కువగా తయారు చేసే ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి వెహికల్స్కి డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వెహికల్స్ని మహీంద్రా వాళ్ళు మరికొన్నిటిని కూడా తయారు చేసి అమ్మే అవకాశం కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, అందరూ ప్రతి ఒక్కరూ బుజ్జితో ఇంటరాక్ట్ అవుతున్నారు. బుజ్జితో ఇక్కడ ప్రతి ఒక్కరు ఫోటోలు దిగుతున్నారు. ఒక స్పెషల్ అట్రాక్షన్ ఐమాక్స్ థియేటర్ దగ్గర బుజ్జి ఒక స్పెషల్ అట్రాక్షన్గా అనిపిస్తుంది. బుజ్జి టైర్లు కూడా చూస్తే ఇది ఒక స్పెషల్ రబ్బర్తో చేసినట్టు అనిపిస్తుంది. మామూలు వెహికల్స్ వాడే టైర్స్ రబ్బర్తో కాకుండా ఇది ఒక స్పెషల్ రబ్బర్తో చేసినట్టు అనిపిస్తుంది. టైర్స్ చూస్తుంటే అసలు ఇప్పటివరకు ఏ వెహికల్కు మనం బయట అయితే ఎక్కడ ఇలాంటి టైర్స్ని చూసుంటాము. కేవలం ఓన్లీ బుజ్జి కోసమే ఈ టైర్స్ని స్పెషల్గా తయారు చేశారు. దీనికి సంబంధించిన అంతా మహీంద్రా కంపెనీ వాళ్ళే చూసుకున్నారు. మహీంద్రా కంపెనీ వాళ్ళ సహకారంతో డైరెక్టర్ నాగాశ్విన్ ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు ఆనంద్ మహీంద్రా గారికి ట్వీట్ చేయడం, ఇలా ఒక సినిమా చేస్తున్నాం, దానికి ఒక వెహికల్ కావాలి, దాన్ని మీ వర్క్షాప్లో చేసుకుంటా అన్నప్పుడు ఆనంద్ మహీంద్రా గారు కూడా వెంటనే ఆయన రిప్లై ఇవ్వడం, మీరు ఎన్ని రోజులైనా వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు, ఎలాంటి మా టీం మీకు సహకారాలు అందిస్తారు, మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు అని ఆయన ఆనంద్ మహీంద్రా గారు కూడా చెప్పడం. అలాగే సినిమా రిలీజ్ ముందు కూడా ఆనంద్ మహీంద్రా గారు ఈ బుజ్జి వెహికల్ను చూడడం చాలా బాగుందంటూ ఆయన కూడా మెచ్చుకోవడం, ఇలాంటి వెహికల్స్ భవిష్యత్తులో తమ కంపెనీ నుంచి తయారు చేసే అవకాశం ఉందని కూడా ఆయన కూడా చెప్పారు. హిందీ తెలుగు బయట తీసి ఇప్పుడు లోపల అయిపోలేదా ఇంకా అయిపోయిందన్న, జస్ట్ ఖాళీ స్టిల్ బ్రో ఆయన వచ్చేసాక ఒక ఫోటో లోపలికి ఎక్కండి. పర్లేదు, లేడీస్ నడిపించేది కాదు అది. చూడు ఓకేనా? బుజ్జిని ఇప్పటివరకు బయట నుంచే చూసాం. రెడీ, బుజ్జిని మనం ఇప్పటివరకు బయట నుంచి చూసాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. లోపలికి రండి, ఒకసారి లోపలికి వెళ్ళి. బుజ్జి చూసుకుంటే ఇది ప్రభాస్ నడిపేది, ఇక్కడ ఈ సీట్లో కూర్చొని నడుపుతారు. బుజ్జి మనకు మెయిన్గా ఏంటంటే ఇది బుజ్జి, ఇది కీర్తి సురేష్ వాయిస్ ఓవర్తో ఈ బుజ్జి అనేది రోబోట్ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది. ప్రభాస్తో ఇంటరాక్ట్ అయ్యేది ఇక్కడ నుంచి ఈ మెషిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్తో ఉంటుంది. ఇద్దరి మధ్య సంభాషణ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఇద్దరి మధ్య. బుజ్జి అంటే కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఉంటుంది బుజ్జికి. ఈ ప్రభాస్
ఈ వెహికల్లోనే అమితాబ్ బచ్చన్తో ఫైట్ చేయడానికి వెళ్తారు. ఈ వెహికల్ని ఆయన ఫస్ట్ ఒక చెత్త నుంచి తీసిన పరికరాలతో ఆయన రెడీ చేస్తారు ప్రభాస్. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఆ రోబోట్ ఏదైతే ఉందో అది ప్రభాస్కి వెహికల్ డిజైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ వెహికల్ వెళ్ళినప్పుడు అక్కడ సినిమాలో ఏదైతే చూస్తామో ఫైట్ సీక్వెన్స్లో ఈ వెహికల్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసుకోవచ్చు మనకి టైర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. స్పెషల్గా దీనికోసమే డిజైన్ చేశారు. ఆనంద్ మహీంద్రా కంపెనీతో కలిసి కోయంబత్తూర్లో ఈ బుజ్జి వెహికల్ని డిజైన్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే మనకి రామోజీ ఫిలిం సిటీలో ఈ బుజ్జి వెహికల్ని ఇంట్రడ్యూస్ చేశారు లాస్ట్ మంత్. రామోజీ ఫిలిం సిటీలో ఎప్పుడైతే బుజ్జి వెహికల్ని ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమా మీద హోప్స్ అనేది పెరిగాయి. సినిమా కోసమే ఇలాంటి ఒక స్పెషల్ వెహికల్ని తయారు చేయడం నిజంగా ఇదే టాలీవుడ్లోనే కాదు మన ఇండియన్ ఫిల్మ్లోనే ఇది ఒక సరికొత్త రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సినిమా కోసం ఇలా ఒక స్పెషల్ వెహికల్ని డిజైన్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. చూసుకోవచ్చు ఈ బుజ్జి అయితే మనకు స్కానింగ్ చేయడం అంటే పీపుల్ సినిమాలో ఎవరైతే ఉంటారో వాళ్ళని స్కాన్ చేసి వాళ్ళ గురించి డీటెయిల్స్ ప్రభాస్కి అనేది అది తెలియజెప్తుంది. ఇక ఈ వెహికల్ని క్లైమాక్స్లో సెకండ్ పార్ట్లో చూసుకుంటే ఈ వెహికల్ని రీమోట్ చేసి అది గాల్లో ఎగిరేలాగా ఒక మనం చూస్తాం హల్క్ వచ్చేలాగా అలా ఉంటుంది. అంటే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూసుకుంటే మనకు ఒక శక్తివంతమైన క్యారెక్టర్. ఆయన మరణం లేని అశ్వత్థామ క్యారెక్టర్. అశ్వత్థామ క్యారెక్టర్ అలాంటి వ్యక్తిని ఢీకొనాలంటే ప్రభాస్ ఈ బుజ్జిని మామూలుగా ఇలా ఇప్పుడు చూస్తున్న బుజ్జిలా వెళ్తే సరిపోదని ఆయన కొత్తగా రీమోడల్ చేస్తూ ఒక పవర్తో వెళ్తాడు. అయినప్పటికీ కూడా అశ్వత్థామని ఢీకొనడానికి అయితే అవ్వదు. తర్వాత క్లైమాక్స్లో చూస్తే ప్రభాస్ ఆయన మైథాలజీకి సంబంధించి ఇంకో క్యారెక్టర్తో కనెక్ట్ అయినప్పుడు అప్పుడు అమితాబ్ బచ్చన్ ఈ ప్రభాస్ని అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అక్కడ క్లైమాక్స్ ఉంటుంది. సినిమా చూసుకుంటే అసలు ప్రతి ఒక్క విజువల్ ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది. ఈ సినిమా నిజంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలని అందులో ఈ బుజ్జి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఈ బుజ్జితో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది కల్కి సినిమా గురించి. ఈ వెహికల్ అయితే ఏదైతే ఉందో బుజ్జి వెహికల్ ఎంతో ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇంకా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం. కెమెరామెన్ విశ్వనాథ్తో గంగాధర్, హైదరాబాద్, స్వతంత్ర టీవీ.